మనము పరిశుద్ధపరచబడి సంపూర్ణునిగా మార్చబడాలి అంటే వాక్యమని ఉదక స్నానము చేత మనం కడగబడాలి. మన హృదిని శుద్ధి చేసుకోవాలి. శిశువుని ఎలా అయితే శుభ్రపరుస్తున్న దినాన శుభ్రపరుస్తున్నటువంటి క్రమేణా ఎంత నొప్పి ఎంత బాధ కలుగుతుందో, ఆ తర్వాత ఆ బిడ్డను చూసి నా బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత శుద్ధి చేయబడ్డాడు, ఎంత ముద్దు వస్తున్నాడని ఎంతో చక్కగా అనుభూతి చెందుతూ ఉంటాం కదా. దేవుడు కూడా అంటే మనలో ఉన్న మస్టును తొలగిస్తూ ఉన్నప్పుడు, బండలాంటి హృదయాలను వాక్యమనే ఉదక స్నానంతో మనం పవిత్రపరుచుకున్నప్పుడు, దేవుడు కూడా అలాగే ఈ బిడ్డ నా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి భక్తిలో నింపుదలకి కొనసాగుతూ ఉన్నాడు అని దేవుడు ఎంతగానో ఆనందించేవాడై ఉన్నాడు. ఎంతమంది క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి భక్తిలో నిజమైన భక్తి చేస్తూ ఫుల్ఫిల్ చేయాలని, ఈ భక్తి జీవితంలో ఖాళీగా కాదు తారాస్థాయికి చేరాలని ఎంతమంది ఆశిస్తూ ఉన్నారో, ఆ ఆశించే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఆశించే స్థాయి మేరకు మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది స్వచ్ఛత.